బుగ్గ బైక్ ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడు సిదిరి ఆరవ్ వర్మ, సిద్ధార్థ్ త్యాడిపై కేసులు పెట్టారు. ఇప్పటికే ఆరవ్ వర్మ, సిద్ధార్థ్ని అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అప్పలరాజు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గ బైక్ ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడు సిదిరి ఆరవ్ వర్మ, సిద్ధార్థ్ త్యాడిపై కేసులు పెట్టారు. ఇప్పటికే ఆరవ్ వర్మ, సిద్ధార్థ్ని అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అప్పలరాజు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.